హిత్విక పాప కోసం అమ్మమ్మ కర్డ్ తోడు పెట్టిందంట. నీకేనా ఏంటి అమ్మాయిని శంకనేసుకున్నావు ఏంటి? అమ్మో ఇక్కడ ఈవిడి కదిలిపోతుంది. ఎందుకలా వద్దు వద్దు వద్దు. ఇది దీని హోంవర్క్ లో యాక్టివిటీ మై సూపర్ హీరో ఉంది కదా, అంటే తన లైఫ్ లో సూపర్ హీరోనా అంటే అక్కనా? బాబోయ్ గుడ్ గర్ల్ నాన్న, నువ్వు గుడ్ గర్ల్ నాన్న. హాయ్. అన్నీ బాగా వచ్చినాయి కానీ జీడిపప్పు నేను మంచిది జీడిపప్పు పెడితే వాళ్ళు ఇవి పంపించారు. ఇది రిటర్న్ చేయడానికి అవ్వదా? హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజిరెడ్డి ఆఫీషియల్. అండ్ ప్రీవియస్ బ్లాగ్లో మేము రాయచోట వెళ్ళాం కదా, ఒక 1 వీక్ ఉన్నాము. అక్కడ బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు, వాళ్ళకి ఇబ్బంది ఎందుకని చెప్పి జస్ట్ మినీ బ్లాగ్స్ కూడా కరెక్ట్గా షూట్ చేయలేదు. 1-2 చేశాను కానీ నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే ఇంకా వెళ్ళకెళ్ళకి వెళ్తాం, అందులోని పిల్లలు కూడా వచ్చారు, కంచు బంగారు ఉన్నారు, ఇంకా ఆడుకుంటారు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇంకా వీడియో పైన కాన్సన్ట్రేషన్ ఏం పెట్టకుండా హ్యాపీగా 1 వీక్ అక్కడ ఎంజాయ్ చేసాము. సో ఈ మంత్లో హిత్విక ఫస్ట్ బర్త్డే. ఓ నాన్న, ఓ తల్లి. 2 పళ్ళు వస్తున్నాయి పైన, 2 కూడా కాదు 3. ఏంటది? పెరుగా? పెరుగు నీకే. కర్డ్. హిత్విక పాప కోసం అమ్మమ్మ కర్డ్ తోడు పెట్టిందంట. నీకేనా గడ్డ పెరుగు, గడ్డ పెరుగు. అలా నాన్న చూస్తే వాళ్ళ నానే తినేస్తాడు. నీకే. మీ నాన్న తినేస్తాడు కిషోర్. సో ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటో. అసలు బ్లాగ్ షూట్ చేయట్లేదు. నాన్న కాదు నాన్న, అమ్మ అనాలి. అమ్మ. సరే ఉండట్లేదు అసలు. ఈ నడుకొచ్చిన కానీ మనుషుల దగ్గర అసలు ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. సరే బాయ్ హిత్వి, బాయ్ బాయ్. నాన్నలు వచ్చేస్తుంది మన దగ్గరికి. నాన్న కిషోర్, హిత్వి కిషోర్ ఎక్కడున్నాడు? లైట్లేమా? కిషోర్ ఏడు? కిషోర్ 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 ఎక్కడున్నాడు? హిత్వి కిషోర్. మేము కిషోర్ కిషోర్ అని పిలుస్తాం కదా, నానంటే అర్థం అవ్వట్లేదు. కిషోర్ ఎక్కడున్నాడంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి పిలుచుకొని వచ్చేస్తుంది. నాన్న పిలుచుకురా అంటే నాన్న దగ్గరికి వెళ్ళట్లేదు, తెలియట్లేదు. కిషోర్ ఏడి? కిషోర్ హిత్వి కిషోర్ ఏడి? సరే నేను తీసుకెళ్తాను దా. సో పూర్విక సమ్మర్ హాలిడేస్ కదా, పూర్వికకి సమ్మర్ క్యాంప్ కాబట్టి మేము ఏమంటారు ఫుట్బాల్ దాంట్లో జాయిన్ చేసాము. అక్కడికి వెళ్తుంది రోజు స్కూల్కి. వచ్చేస్తుంది ఒక 10 o'clock వచ్చేస్తుంది. ఓ నానా, ఏదో ఒక యాక్టివిటీస్ ఉండాలి కాబట్టి ఇంకా సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసేసాము. వెళ్ళిపోతుంది పాపం, పొద్దున్న వెళ్ళిపోతుంది. ఒక 9:30 ఆ టైంకి వచ్చేస్తుంది. ఇదిగో గ్లాస్ లేనా? గ్లాస్. హలో అంట. పోనా? హలో హలో, ఎక్కడున్నావో అని అడగమంటుంది. ఎక్కడున్నా? ఇదిగో తీయా. ఎందులో గ్లాస్ లేనా? గ్లాస్ లేస్తాను. ఇదిగో దానికి తెలియదేంటి? వేస్తాను. ఇదిగో ఇదిగో నాన్న, ఇదిగో వేస్తాను. హలో అంటే మాట్లాడు, ఫోన్లో ఉందంట. హలో హిత్విక, ఏం చేస్తున్నావు? టీ తాగుదు రాను. టీ తాగుతావా? టీ తాగుతావా? ఇంకైనా గ్లాస్ లేనా? ఇదిగో చూడు చూడు, ఇదిగో ఇదిగో టీ. ఇప్పటి నుంచే మేడం గారికి టీ అలవాటు. తాగి తాగి. టీ కావాలంట, అన్ని కావాలంట. టీ తాగి చూపించు, మళ్ళీ వేసావనుకుంటారు. నాకు అర్థమైంది. అడుగు ఏనా నీ టీ చూపించు. నీ టీ ఏది? అమ్మో టీ ఏది లేదు లేదు. సరే ఓకే లేదా. హలో 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 హిత్విక. ఓకే. హలో, ఏం చేస్తున్నావు? ఈరోజు మా హిత్విగడికి బ్రేక్ఫాస్ట్ వచ్చి రాయిజావా. అది వేసావా? వేసాను. ఖర్జూరం పెద్దదే, మెత్తగా పిసికి వేసాను అందులో. హిత్వి అది బాదం జీడిపప్పు వేపేసి మిక్స్ చేస్తాను కదా, పొడి చేసిన అది పొడి. అది
ఇంకేమీలే. హలో ఓ ఎలా దిగుతావు ఇప్పుడు ఎలా దిగుతావు స్లో ఆహా దిగుతుంది దిగుతుంది ఎక్కుతుంది లేదు లేదు ఎక్కుతుంది అలవాటు అవుతుంది అంగో ఎక్కేసింది ఇటురా చాలా దిగిపోయి ఇంకా మంచం దిగిపోతుంది సోఫా ఎక్కేస్తుంది సోఫా దిగిపోతుంది దిగు హిత్వి నానా దిగు దిగిపో మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉంటుంది మనమే భయపడతాం పడిపోద్దని. నిన్న మంచం మీద దిగుతున్నా నాకు భయం వేసింది. లేదు లేదు నేను పొద్దున్నే నాకు అలవాట్లే కదా పొద్దున్న ఆ పనులే చేస్తుంది. దిగి దిగు 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 నీ పట్టుకుంటానులే దిగు దిగు. లేదు 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 ఓకే ఓకే క్యారెట్ ఏది లోపల పెట్టేసింది రూమ్. ఫోన్ ఏది హలో 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 ఇంకో ఫోన్ ఇదిగో హిత్వి ఫోన్ హలో హిత్వి అక్క వచ్చింది అక్క వచ్చేసింది. ఆడేసావా ఫుట్బాలా బాస్కెట్ బాలా ఇంకెన్ని రోజులు ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ అయ్యి పూర్వి మే 22 వరకు నువ్వు ఇలా రోజు ఆడితే ఎండలోనే కాకిలా అయిపోతావు నల్లగా. ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా ఎంత రాసుకున్నా జాగ్రత్తగా ఆడాలి. వెళ్ళి స్నానం చేసి వచ్చేపో స్నానం చేసి పో 2 సార్లు సోప్ పెట్టి స్నానం చేసిరా పో. బాయ్ చెప్పు హిత్వి బాయ్ బాయ్ స్నానానికి వెళ్తుంది బాయ్ చెప్పడానికి. బాయ్ ఈరోజు స్పెషల్ ఏంటి బొబ్బాయి. మొన్న రాయచోటు వెళ్ళాం కదా చెట్లు ఉన్నాయి బొబ్బస్కాయలు తెచ్చుకున్నాం పచ్చివి మా అత్తగారు అన్ని కోసిన పాపం పచ్చివి పండుగ అన్ని కోసి ఇచ్చారు. ఏ హిత్వి మీరేసుకుంటావు అవిగా చక్క పెడుతున్నాం పచ్చి బొబ్బస్కాయ కర్రీ కాదు ఫ్రై చాలా బాగుంటుంది. ఫ్రై బాగుంటది. బాలింత్రాలకి ఏమో పాలు పడతాయి మంచిది కూడా. లేదు ఏమి లేదు చూడు ఎలా చేసేస్తుందో. ఆవిడ నిద్ర రావట్లేదు నిద్రపోయే టైం నిద్రపోవచ్చు కదా స్నానం చేపించేస్తాను ఒకటేసారి స్నానం చేసే బొబ్బస్కాయ ఫ్రై. ఏంటి అమ్మాయి చెంకనేసుకున్నావు ఏంటి నిద్రలో ఉంది నిద్ర లేదు అమ్మో ఇక్కడ ఈవిడి కదిలిపోతుంది నిద్ర తీరలేదు పాపం అందుకే రెస్ట్ తీసుకో ఎందుకు వెళ్ళొద్దు అన్నాను. ఉందని చెప్పి అక్కడ ఆవిడ గింజిపోతుంది ఇక్కడ ఎత్తుకున్నాను కదా నీ మనిషిని కదా ఉడికిందా ఒక 5 నిమిషాలు అయిపోయి దింపేసుకోవచ్చు. పడిపోతాను నా నిద్ర నువ్వు నిద్ర పడిపోతావు. అమ్మో ఇది అక్క అక్క నువ్వు వద్దుకో నేనున్నానులే నాన్న నేనున్నానులే. అలా ఎత్తుకోవాలంటే కష్టం జారిపోతుంది చూడు. ఎందుకలా వద్దు 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 ఎందుకు నాన్న ఉంచు బాగుంది కదా. ఎక్కడ పెట్టాడు బొట్టు తీసే సన్నమవ్వకపోతే సన్నమవ్వలేదు అనుకుంటాం. సన్నం అయితే అస్సలు బాగోము ఫేస్ అంటే ఏదో డొక్కుపోయినట్టు. ఎవరది పప్పయింది తీసేసావా నో తీయకూడదు తప్పు నోట ఉంటే పొడవు మళ్ళా ఎంత కోపమో ఎంత కోపమో నీకు. కిస్సి నాన్న అమ్మ కిస్సివా రికార్డ్ అవుతుంది. బాయ్ ఒకసారి బయటికి తీసుకెళ్ళడం అలవాటు చేసావు ఇంకా ఆవిడ గారు బయటికి తీసుకెళ్ళమంటున్నారు. బయటికి వెళ్దా నాన్న బయటికి వెళ్దామా బాయ్ చెప్పి బాయ్ 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 బాయ్. డోర్ తీసుకుంటే గేట్లు ఎక్కేసి దూరేస్తుంది అందులో క్వాలిటీ లాగా వెళ్ళిపోదామనే గడప దాటేసింది ఇంకా బొట్టు తీసేది. హిత్వి బాయ్ నేను ఆచి వెళ్తున్నా నానా అక్కర్లే పక్క పడుకుంది పాపం ఇంకా బొవ్వ తెల్లా. ఎక్కడికే బయటికి బయట చూపమాను
ఏ మెండలో అసలు చెమటలు అసలు మామూలుగా పట్టట్లేదు. బాయ్ అంట. బాయ్ బాయ్. దెబ్బ 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 నాన్న దెబ్బ. అమ్మో, పెయిన్ వచ్చేసింది. పేని 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 పేను పేను పేని ఇక్కడ ఇదిగో ఇదిగో పేని 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 తల్లది తల్ల పేను నీ తల్లది. ఇది దీని హోంవర్క్ లో యాక్టివిటీ మై సూపర్ హీరో ఉంది కదా, అంటే తన లైఫ్ లో సూపర్ హీరోనా అంటే అక్కనా? ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి ఎవరికి సూపర్ హీరో అనిపిస్తారు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లె. చెప్పు ఎవరు? అలా కాదు, ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చెప్తుంది? 6 to 8 సెంటెన్సెస్ రాయాలి డిస్క్రైబింగ్ యువర్ సూపర్ హీరో. అంటే వాళ్ళు నీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కానీ లేకపోతే నీకేమైనా గుడ్ హ్యాబిట్స్ ని కానీ అవి ఎలా నేర్పించారు అని ఇక్కడ ఏముంది చదువు మళ్ళీ would solve your problems. ఇది చదువు. అంటే నానే కదా. సో నేను అదే అంటున్నా, అంటే సూపర్ హీరో అంటే ఇంట్లో వాళ్ళని వస్తారా లేకపోతే ఎవరైనా రోల్ మోడల్స్ వస్తారా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేసా క్వశ్చన్ అడిగావు ఫస్ట్. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి అడిగావు? నేనేం చెప్పట్లా, అక్కడ ఏముంది చూసుకోండి అని చెప్పాను. నేను ఇమిటేట్ చేద్దామని వాళ్ళు అడిగారు, అక్కడ అది రాలేదు, అంతే తేడా. లిమిటెడ్ చేద్దాం. అది నేను నిజంగానే అడుగుదామని కదా మధ్యాహ్నం నుంచి wait ఏయ్! అమ్మ ఏయ్! సూపర్ అంతే. ఎవరైనా అది రాలేదు. సూపర్ ఉమెన్ అని అక్కడ ఇచ్చి ఉంటే హిత్వి ఎవరు? ఎవరు నాన్న అది? అమ్మ అమ్మ హిత్వి అమ్మ చూపించు. తాతలే అది అమ్మ. ఫోటో చూపిద్దాం దా. ఫోటో చూపించు, ఫోటో చూపించు నాన్న. హిత్వి హిత్వి అందులో నాన్న చూపించు. కిషోర్ ఏడి కిషోర్ని చూపించు. కిషోర్ ఏడి కిషోర్. తాత అమ్మేది అమ్మ చూపించు. ఇక్కడ ఇంకో చూపిద్దామా? ఇంకోది ఇదిగో ఇక్కడ చూపిద్దామా? ఇదిగో బూచి ఇదిగో అమ్మో. ఇదిగో కిషోర్ ఇదిగో కిషోర్. తాత ఇక్కడ నాన్న తాత. హిత్వి అమ్మ 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 హిత్వి అమ్మ. కిషోర్ లోపల ఉన్నాడా? కిషోర్ అడుగు, నీ చేతిలో ఉన్నది కిషోర్. హిత్వి పిలుస్తుంది. కిషోర్ ఏడు కిషోర్. ఫ్యాన్లు ఆఫ్ చేస్తే ఉండలేము, ఆన్ చేస్తే ఇక్కడ సౌండ్ వినపడదు. హిత్వి పాప పాప అంటే పాప. రియోకి హాయ్ చెప్తున్నాను. రియోకి హాయ్ చెప్పాడు. రియో దగ్గరికి వెళ్ళి ప్యాంపర్ చేయవాడికి హాయ్ చెప్పు. రియోకి హాయ్ చెప్పు. హాయ్ ప్యాంపర్ చేయాలి. ప్యాంపర్ చేయి. ఇలా ఇలాను. హాయ్ చెప్పు. రియోకి అదిగో రియో అడుగు. ఇలాను. రియో చెల్లి పిలుస్తుంది. వద్దా రియో వద్దా అను. బాబోయ్ గుడ్ గర్ల్ నాన్న, నువ్వు గుడ్ గర్ల్ నాన్న. హాయ్. అమ్మో ఓకేలే. హ్యాండ్ వాష్ చేస్తుందా? ఇట్వి హ్యాండ్ వాష్ చేసుకుందాం దా. చాలే ఇంకా చాలు. నా బంగారు తల్లివే నువ్వు, నా చిన్ని పాపనే, నా హిత్విక పాపనే, నా బుజ్జి తల్లినే. పెట్టేసి వద్దులే, పెట్టే హిత్వి. నో పెట్టేసి అమ్మమ్మకి ఇచ్చేపో. అక్కని తీసుకొస్తాను పద. అక్కని తీసుకొస్తాను పద. నా బంగారు తెల్లమ్మ అప్పుడే పని చేసేస్తుంది హిత్విక పాప. నా తెల్లమ్మ ఇది. ఓకే చాలు పెట్టే నాన్న, అక్కడ పెట్టేస్తే బంగారు తల్లి. నీ అక్క మీద పర్లేదు నాన్న, నువ్వు అదేం పని తప్పించుకుంటుంది, నువ్వు పని చేస్తున్నావు. క్యారెట్ తీసే వద్దు హిత్వి. పెట్టే అవన్నీ పెట్టాను. ఒక నిమిషం పెడుతుంది. పెట్టేసా నాన్న అక్కడ. అక్కడేసే హిత్వి, అక్కడేసే చెప్పు. నీట్గా పెడుతుంది. పెట్టని మళ్ళీ తీసేసి నచ్చలేదు. ఇంకోటి పెట్టు హిత్వి. అక్కడ ఎట్టాను అందులో పెట్టు. అబ్బో వద్దా? సరే ఇక్కడున్న తీసేస్తుంది.
అది కూడా వేసేయాలి. సరే బాయ్ చెప్పి హిత్వి నక్కని తీసుకొస్తా. బాయ్ బాయ్. ఎక్కువ కావాలంట ఏ బుక్? నార్మల్ బుక్ కి అది నేర్పిస్తున్నారు శ్లోకాస్ మామ, అవి రాయాలంట ఒక బుక్ లో. ఎల్లుండి వచ్చినట్టు తీసుకుందిలే. ఎల్లుండి మళ్ళీ నీకు టైం అవుతుంది, లేట్ అవుతుంది కదా. తీసుకొని వెళ్ళాలా? కూర్చో ఫస్ట్. కారు వస్తుందిరా. ఇక్కడే కదా ఏ బుక్? నార్మల్ బుక్ ఇంట్లో ఉన్నాయి కదా పూర్వి. అది కాదంట, మళ్ళా అవి నార్మల్ 1 లైన్ బుక్స్. నాకు 1 లైన్ లేవు, 4 లైన్ ఉన్నాయి. ఎక్కడికి? అంకుల్ షాప్కి వెళ్ళాలా? ఇంట్లో ఉన్నాయి కదా ఇది పూర్వి. కాదు, అది 2 లైన్స్. అది తీసుకో ఒకటి. ప్లాస్టిక్ ఇక్కడ చేతివి తీసుకున్నాను. చేతివి ఏముందంటే చాలా షార్ప్ గా ఉంది. కొత్తవి అట్లానే ఉంది, వేసుకోలేదు. ఎక్కడ ఇలా అంటే దానికి అవి తీసుకొస్తాను. ఇవే కదా చెల్లికి ఇంత ముందు వేసి. అవే మా, ఇది బాగుంది చూడు. ఇదే వేయాలి నాన్న. జస్ట్ చూపిస్తున్నా బాగుందని. ఫోటో పెట్టండి. మా, నాకు నేను చూపించుకుంటా. నేను చిన్న పాప మరి, చిన్న చేతులు 1 year ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో డైట్ చేయడం స్టార్ట్ చేశాను. టైమింగ్కి తినాలి కదా మెయిన్. 7:38 లోపు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. ఓయ్ హిత్వి. సో డిన్నర్ వచ్చి పెసరట్టు, పప్పాయ ఫ్రై. సో తినేసిన తర్వాత హిత్వికకి స్నానం చేపించేసి కొంతసేపు వదిలేస్తే ఆడుకుంటుంది. డోర్కి ఎవరు వచ్చారు? అన్నీ బాగానే వచ్చినాయి కానీ జీడిపప్పు నేను మంచిది జీడిపప్పు పెడితే వాళ్ళు ఇవి పంపించారు. ఇది రిటర్న్ చేయడానికి అవ్వదు. ఇంకో నేను పెట్టింది ఇది ఫుల్గా ఉంది. మొత్తం చిన్న చిన్న ముక్కలు పంపించాడు. ఇది రిటర్న్ చేయడానికి అవుతుందో అవ్వదు. మరి ఆర్డర్ పెట్టాల్సింది. ఇవే బ్రౌన్ రైస్. లూజ్ రైస్ అయితే ఒక రేటు, ప్యాకెట్ ఒక రేటు. కానీ జీడిపప్పే రిటర్న్ ఆప్షన్ ఉండదా రిటర్న్ చేయడానికి? అదొక్క ఐటమ్ అయినా కాస్ట్ ఎక్కువ కదా. పెట్టే లోపలంతా పౌడర్ ఉంది. Subscribe now and press the bell icon. Never miss an update.